లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1957వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో చేసిన ప్రసంగం ఆదికాండము 25వ అధ్యాయం 32వ వచనం. ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. ఏశావు శరీరం యొక్క మరణం వరకు మాత్రమే ఆలోచించగలిగాడు. వారి కోరికలను ఈ లోకం వరకే పెట్టుకుని వారి దృష్టి ఈ లోకం వరకే ఉంటుంది. నేను చనిపోవచ్చుండగా నా జ్యేష్ఠత్వ హక్కు వలన ప్రయోజనమేమి అని ఏశావు ఆలోచించాడు. కాబట్టి అతడు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడు. నిత్య రక్షణను, నిత్యమైన దీవెనను అతడు పోగొట్టుకున్నాడు. సంసోను శరీరేచ్ఛల ద్వారా గుడ్డివాడై తన ప్రశస్త వరమును ఒక దుష్ట స్త్రీకి అమ్మివేశాడు. అతనికి దూరదృష్టి లేకుండుటను బట్టి అతడు ఆత్మీయంగా, భౌతికంగా గుడ్డివాడయ్యాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు మరణమునకు భయపడక ప్రభువును మహింపరిచారు. యేసులో నమ్మిక ఉంచువాడు నిత్య జీవము మరియు ఒక నిత్య దృష్టి కలిగి ఉంటారు.